Jungle. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కట్ వర్క్కి మనం ఎలా డిజైన్ చేసుకోవాలో నేనైతే ఆల్రెడీ చేశాను. ఎలా గీసుకోవాలో తెలియని వారి కోసం నేనైతే చూపిస్తాను. ఇది ఎలా గీసుకోవాలో చాలా ఈజీగా సింపుల్గా అయితే నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే చాలా ఈజీగా నేనైతే చూపిస్తాను. రాని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. కొత్తగా మగ్గం వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళకి ఇది ఎలా చేసుకోవాలో ఏంటా అని అనుకుంటూ ఉంటారు. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందని అయితే నేను చేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజు డిజైన్ ఎలా మార్కింగ్ చేసుకుంటామో డిజైన్ వేయడానికి అలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ నేనైతే బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇది పొడుగైతే 10 తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇది 2.5 తీసుకున్నాను. ఇది షోల్డర్ అయితే 3 తీసుకున్నాను. మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి మనం తీసుకోవాలి ఇది. అలాగే ఇప్పుడు దీన్ని అయితే నేను ఇలా వచ్చింది కదా, ఇది 2.5 తీసుకున్నాను అన్నాను. ఇది కొంచెం లోపలికి వచ్చింది. నేనైతే దీని గురించి అయితే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఈజీగా ఎలా గీసుకోవాలి అని అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక షేపు, ఈ టైపు షేప్ని అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ షేప్. దీన్ని అయితే కట్ చేసుకొని మనం డ్రా చేసుకొని కట్ చేసుకొని ఈ షేప్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇది మిడిల్ పాయింట్ ఉంది కదా, బ్లౌజ్కి నెక్ మెయిన్ మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ని మనం ఎలా తీసుకోవాలనుకుంటున్నామో డిజైన్ ఆల్రెడీ మనం ముందే ఏ డిజైన్ వేయాలి దానికి తగ్గట్టు చూసుకుంటాం కదా. ఇదిగోండి, మిడిల్ పాయింట్లో ఈ మిడిల్ ఆర్మల్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి నేనైతే తీసుకున్నాను. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లోనే పెట్టుకోవాలి, లేదంటే మనకి తేడా వస్తుంది. చాలా జాగ్రత్తగా, ఇంతే కదా అనుకోకండి. ఇది చాలా జాగ్రత్తగా చివర్లు మొసాలు ఉన్నాయి కదా, ఈ మూలలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం గీసుకోవాలి. లేదంటే ఇవి పక్కకు వెళ్ళిపోతే మనకి డిజైన్ అంత నీట్గా రాదు. మీరు చూడండి, ఇవన్నీ చాలా నీట్గా వచ్చాయి. అన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం గీసుకోవాలి. లేదంటే మనకి డిజైన్ అయితే ఖరాబ్ అయిపోతుంది. మనం అనుకున్న మోడల్ రాదు, షేప్ కూడా రాదు. అందుకే మనం ఈ మూల మనం గీసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ మూల చూసుకోవాలి. మనం పెట్టింది ఉందా లేదా, ఈ షేప్లో పక్కకి ఉన్న వెళ్ళిపోయిందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. పక్కన మనం ఇలా పక్కన పెట్టుకునేటప్పుడు ఈ మూల దీనికి ఇది వస్తుందా లేదా ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే డ్రా చేసుకునేటప్పుడు లైట్గా డ్రా చేసుకోండి. మనకి మిస్టేక్ వచ్చినా కూడా చెరుపుకోవడానికి బాగుంటుంది. డార్క్గా మనం డ్రా చేస్తే చెరగదు, నీట్గా ఉండదు. ఈ మోసాలు కూడా మనం బాగా పొడుగైతే పెట్టేయకూడదు. మనం ఇక్కడ గీసింది ఇక్కడది అంతా ఒకేలా ఉందా లేదా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే మనం గీసుకోవాలి. దీన్ని అంతా ఒక షేప్లో వచ్చింది. నేను గీసింది అయితే చూడండి, ఇదంతా ఒకేలా వచ్చింది. మీరు కూడా గీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా
గీసుకోండి. చూడండి నేను ఎక్కడ పెట్టినా కూడా అంతా షేప్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఇది కూడా మూలలు కూడా బాగా పైకి వెళ్ళిపోకూడదు, డిజైన్ పాడైపోతుంది. ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, అదైతే నేను చెప్తాను చూడండి. ఇది నెక్ డిజైన్ పైకి వచ్చేటప్పటికి కొంచెం మనకి ఇలా క్రాస్ అయితే వచ్చింది, మీరు గమనించారు లేదో చూడండి. డిజైన్ స్ట్రైట్గా అయితే రాలేదు చూడండి, ఇలా క్రాస్ అయితే నేను ఇలా క్రాస్గా ఎందుకు వేసానంటే మనకి వర్క్ చేసిన బ్లౌజు జారిపోతూ ఉంటుంది. జారిపోవడం అంటే బాగా ఎక్కువ జారిపోదు, కొంచెం షోల్డర్ అయితే జారుతూ ఉంటుంది. అది అలా జారకుండా ఉండడం కోసం నేను ఇలా క్రాస్గా అయితే వేసాను. మనకి ఇది జారినా కూడా కొంచెమే జారుతుంది, ఇక్కడ వరకు జారుతుంది, ఇంకా ఎక్కువ జారదు అనమాట మనం ఇలా వేసుకోవడం వల్ల. మీరు గమనించారో లేదో ఈసారి మీరు గమనించండి. మీకు తెలియకపోతే మగ్గం వర్క్ చేసిన బ్లౌజు బరువు ఉండడం వల్ల కొంచెం మనకి జారుతుందనమాట. అందువల్ల అలా జారకుండా ఉండాలని చెప్పి నేనైతే ఇలా లోపలికి పెట్టాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.